ఈ దేశాలు పేద దేశాలు అయినప్పుడు అమెరికా వాళ్ళని అటాక్ చేస్తుంది. బలహీనుడి మీదే అమెరికా ప్రతాపం. బలహీనుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద అమెరికా ప్రతాపం. వియత్నాం ఏం చేసింది? వియత్నాం యుద్ధంలో లాస్ట్కు అల్టిమేట్గా అమెరికా వాళ్ళంతా వాళ్ళు పారిపోయినారు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు బలహీనులు కావచ్చు, కానీ మానవ బాంబులయ్యి అమెరికా సైనికులు చంపితే దెబ్బకు తోక ముడిచి వారిపోయింది. పైనుంచి వైమానిక అటాకులు చేయగలుగుతారేమో, డైరెక్ట్గా పైనుంచి వచ్చి చేయగలుగుతారేమో, కానీ డైరెక్ట్గా ఆన్ గ్రౌండ్ అటాక్స్ అమెరికా చేయలేదు. చేస్తే ఆఫ్ఘనిస్తాన్ నుంచి, తాలిబాన్లో నుంచి పారిపోయి వచ్చేసింది అమెరికా. వియత్నాంలో పారిపోయి వచ్చేసింది. ఎయిర్ స్ట్రైక్స్ మాత్రం చేయగలరు, ఎందుకంటే వాళ్ళకు ఉన్న డబ్బులు. రిచెస్ట్ కంట్రీ. సో నువ్వు ఎప్పుడైతే బలహీనంగా మారుతావో అప్పుడు అమెరికా నీ మీద అటాక్ చేస్తుంది. మన దగ్గర ఆయిల్ రిజర్వ్స్ లేవు, కానీ మన బలహీనం కాదు. సౌదీ అరేబియా మీద ఎందుకు అటాక్ చేయలేదు? సౌదీ అరేబియా రిచెస్ట్ కంట్రీ, 17.1% ఆయిల్ నిల్వలు. అందుకని అమెరికా ఫ్రెండ్లీ నేషన్ గా చేసుకుంది. నెక్స్ట్ యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్, అబుదాబి, ఇవన్నీ అది రిచెస్ట్ కంట్రీయే. కాబట్టి ఆ రిచెస్ట్ కంట్రీల జోలికి అమెరికా పోదు, వాళ్ళు మిత్రత్వం చేసుకుంటుంది. కువైట్ కూడా రిచెస్ట్ కంట్రీ. దీనార్ ప్రపంచంలో అత్యధికంగా దీనార్ వాల్యూ ఎక్కువ. సో కువైట్ రిచెస్ట్ కంట్రీ అంటే అందుకని వాళ్ళ జోలికి పోదు. రష్యా మీద అమెరికా డైరెక్ట్ అటాక్ చేయదు, కాకపోతే వేరే వాళ్ళతో అటాక్ చేస్తుంది. పుతిన్ ఊరుకుంటాడా రష్యా మీద అటాక్ చేస్తే? ఉక్రెయిన్ మొత్తాన్ని దాదాపు సగం ఆక్రమించేశాడు. లిబియా వీక్ గా ఉంది కాబట్టి కొట్టేసింది. ఇక నైజీరియా, కజకిస్తాన్, చైనా మీద అటాక్ చేస్తుందా? దమ్ముందా అమెరికాకు? లేదు. సో బలహీనంగా ఉన్న ఇరాకు, ఇరాను, వెనిజులా ఇట్లాంటి వాళ్ళందరినీ, కువైట్ ఇట్లాంటి వాళ్ళందరి మీద అటాక్ చేసి ఒక ఆనందం పొందుతారు. నేనేం చెప్తున్నా అంటే ఈ వెనిజులాకు సంబంధించి మధురోను ఏదైతే అమెరికా ఇవాళ అటాక్ చేసి ఆయన్ని తీసుకొని వచ్చిందో, వెనిజులా ఒకప్పుడు చాలా రిచ్ కంట్రీ. 2011-12 వరకు కూడా చాలా రిచ్ కంట్రీ. ఎందుకు రిచ్ కంట్రీ అంటే ప్రపంచంలో 20% ఆయిల్ నిల్వలు, ముడి చమురు నిల్వలు ఉన్న దేశం. మీకు సౌదీ అరేబియా 17% ఉంటే ఎంత రిచ్ అయింది? 7% ఉన్న యుఏఈ ఎంత రిచ్ అయింది? మన దగ్గర లేదు ఆయిల్. మన దగ్గర ఓఎన్జీసీ బావులు ఇప్పుడు కృష్ణా గోదావరి బేసిన్లో ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, కానీ మన జనాభాకు తగ్గట్టు లేవు. వీళ్ళకి సౌదీలో మొత్తం ఎడారి, యుఏఈ మొత్తం ఎడారి, కానీ దుబాయ్కి ఎందుకు పోతున్నారు? 6 నెలలు, దాదాపు 7 నెలలు ఎండాకాలం ఉంటుంది. కానీ దుబాయ్ ఎట్లా అయింది? కేవలం ఆయిల్ ఉండడం వల్ల. ముడి చమురు ఆ దేశంలో దొరుకుతుంది, తాగడానికి నీళ్లు దొరకవు కానీ ముడి చమురు దొరుకుతుంది. దానివల్ల వాళ్ళు రిచెస్ట్ కంట్రీ అయినారు. వెనిజులా దగ్గర అందరికంటే అంతకంటే ఎక్కువ ఆయిల్ ఉంది, 20% ఆయిల్ ఉంది. కానీ ఎందుకు పూర్ కంట్రీ అయింది? 11-12 వరకు చాలా రిచ్ ఉండేది. అక్కడ నేను చెప్తున్నా, ఆ దేశంలో కూడా వెనిజులాలో హ్యూగో చావేజ్ వచ్చి ఏం చేశాడు? ఈ ఆయిల్ కంపెనీలు ఏవైతే ప్రైవేట్ ఉన్నాయో వీళ్ళు కార్పొరేట్లు, వీళ్ళు అంబానీలు, అదానీలు అని ఇక్కడ ఏదైతే థియరీ చేస్తున్నారో, ఈ కార్పొరేట్లు వద్దు, మనం ప్రభుత్వ పరం చేద్దాం, మొత్తం ఈ ఆయిల్ కంపెనీలు ప్రభుత్వ పరం చేద్దాం అని 2012-13లో 11-12 వరకు కూడా తలసరి ఆదాయంలో మనకంటే చాలా ఎక్కువ ఉండే వెనిజులా. ప్రభుత్వ పరం చేద్దామని ప్రభుత్వ పరం చేశాడు. చేసి అందరికి కూడా ఫ్రీబీస్ ఇచ్చేశాడు, ఉచితాలు. ఇగో నేను ప్రభుత్వమే ఆయిల్ తీస్తుంది, నేను ఫ్రీబీస్ ఉచితంగా ఇచ్చేస్తున్నా. ఉచితం ఇస్తే ఏమవుతుంది? నేను ఉచితాలను ఎందుకు వ్యతిరేకిస్తా? వెనిజులా పరిస్థితి వస్తుంది. చాలా మంది శ్రీలంక అంటున్నారు కదా, ఉచితాలు ఇస్తే వెనిజులా పరిస్థితి. ఇట్లే ఉచితాలు ఇచ్చాడు. ఉచితాలు ఇస్తే జనాలు ఏం చేస్తారు? సోమరిపోతులు అవుతారు, ఏం పని చేయరు, ఏం పని చేయకుండా నడుస్తుంది అనుకుంటారు. హ్యూగో చావేజ్ వచ్చి వెనిజులాలో ఉచితాలు ఇచ్చి ఫ్రీగా పనిచేసే అజ్జేసరికి ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అయిపోయింది. ఇక అమెరికా రెడీ ఉంటుంది కదా, ఎక్కడ ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అయితే అక్కడ అమెరికా రెడీ ఉంటుంది కదా. ఆ ప్రతిపక్ష వాడిని అమెరికా కమ్మేస్తుంది కదా. బంగ్లాదేశ్ ఏం చేసింది? బంగ్లాదేశ్లో షేక్ హసీనా వాజేని కూల్చింది ఎవరు? అమెరికానే కదా. సో ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అయిన తర్వాత అక్కడ ద్రవ్యోల్బణం విపరీతంగా వెలిగింది. ద్రవ్యోల్బణం ఎంత పెరిగిందంటే లక్ష బొలివియన్ డాలర్ల నోటు ముద్రించినా సరిపోదు. 3.5 కోట్ల పాపులేషన్, అంటే మన తెలంగాణ కంటే తక్కువ పాపులేషన్ వెనిజులా. కానీ ఆయిల్ నిల్వలు మాత్రం, ముడి చమురు నిల్వలు మాత్రం ప్రపంచంలో 5వ వంతు ఆయిల్ నిల్వలు ఉన్నాయి అక్కడ. సో 3.5 కోట్ల అంటే తెలంగాణ కంటే తక్కువ పాపులేషన్ ఉన్న వెనిజులాలో అంత ఆయిల్ నిల్వలు పెట్టుకొని కూడా
మొత్తం ప్రభుత్వ పరం చేసి ప్రైవేటైజేషన్ వద్దు అంటారు కదా, ప్రైవేటైజేషన్ ఉండాల్సిన దానిలో ఉండాలి. మొత్తం అన్ని ప్రభుత్వ రంగంలో ఉంటే కూడా సమస్యలే. ఇప్పుడు ఎయిర్పోర్ట్లు ప్రభుత్వ రంగంలో ఉంటే ఈ విధంగా ఉండేవే, మారేవే లేదు కదా. కార్పొరేట్లు వద్దు అని ప్రతిదానికి ప్రైవేటైజేషన్ వద్దు, కార్పొరేట్ కాదు, ఏ రంగంలో కొన్ని ప్రభుత్వ రంగంలో ఉండాలి, కొన్ని ప్రైవేటైజేషన్ ఉండాలి. సో ఆ ఫ్రీ బీస్ విచితంగా ఇవ్వడం ద్వారా ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగాయి. $1,00,000 నోటు కూడా లెక్క లేకుండా పోయింది. 3 కోట్ల జనాభాలో 3.5 కోట్ల మంది వెనుజులా జనాభాలో 20% వేరే దేశాలకు వెళ్ళిపోయినారు. కడు పేదరికం వచ్చేసింది. ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళు ఇప్పుడు బిచ్చం ఎత్తుకునే పరిస్థితి వెనుజులాలో. సో నేనేమంటా, అమెరికాకు ఆయిల్ ఎక్కడ ఉంటే అక్కడ కన్నేస్తుంది, కానీ మన పాలన బాగుండాలి. మన జీడిపి, మన జోలికి అమెరికా టారిఫ్ విధించగలదు, కానీ మన మీద అటాక్ చేయగలరా? చేస్తే మనమే అటాక్ చేస్తాం. మన దగ్గర అణ్వాయుధాలున్నాయి. కాకపోతే ట్రంప్ ఇవ్వాలన్నట్టు నువ్వు రష్యా దగ్గర కొనుగోలు చేయకు అంటే ఏం చేసావు? మనం విన్నావా? వినలే కదా. అందుకని టారిఫ్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు కదా. నువ్వు కాకపోతే ఇంకోళ్ళు అనే పరిస్థితి. సో అమెరికా డెఫినెట్ గా ఆయిల్ ఎక్కడ ఉంటుంది, ఒక ప్రపంచ పోలీసు నువ్వు నాకు చెప్పినట్టే వినాలి, లేకపోతే కుదరదు అని బెదిరిస్తుంది. కానీ మన ఆర్థిక వ్యవస్థ గట్టిగా ఉంటే అమెరికా ఏం చేయలేదు. ఎవరైతే వీక్ ఆర్థిక వ్యవస్థ ఉన్నారో, ఇరాను, ఇరాకు, వెనిజులా, వాళ్ళ జోలికి వెళ్ళింది. సౌదీ అరేబియా జోలికి వెళ్తుందా? యుఏఈ జోలికి వెళ్తుందా? కువైట్ జోలికి వెళ్తుందా? వెళ్ళదు. వాళ్ళతో మిత్రత్వం నడుస్తుంది. సో ఒకటి, ఆర్థిక వ్యవస్థ ఇక్కడికైనా వెనిజులాని తీసుకొని మన వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. ఈ ఫ్రీ బీస్ ఉచితాలు వదలండి వేయ బాబు, లేకపోతే మరో వెనుజులా అవుతుంది. పైసా అన్ని ఫ్రీగా వస్తే ఎవడు పనిచేస్తాడు? పనిచేసేవాడు ఉంటాడా? దొరుకుతాడా? ఇంట్లో ఫ్రీగా ఫుడ్ వచ్చేవాడు ఉంటే ఎవడు పనిచేస్తాడు? టూ మచ్. 2011-12 వరకు అద్భుతమైన ఆర్థిక వ్యవస్థ వెనిజులాది. హ్యూగో చావేజ్ వచ్చి మొత్తం ఉచితాలు అనౌన్స్ చేసిన తర్వాత ఆ దేశమే సర్వనాశనం అయిపోయింది. నేను ఇంకొక మాట చెప్తా. అమెరికా మధురోను మనం చూసాం. నిజంగా చెప్పాలంటే ఒక దేశాధ్యక్షుడిని వాళ్ళ సెక్యూరిటీని కాదని, ఒక దేశాధ్యక్షుడి దగ్గర ఎంత సెక్యూరిటీ ఉంటుంది? రాత్రికి రాత్రి 50 నిమిషాల ఆపరేషన్లో తీసుకొచ్చి బిన్ లాడెన్ ఎట్లా చంపారు? సేమ్ ఇంతే కదా. ఎక్కడో పాకిస్తాన్లో ఉంటే అతను జాడను పసిగట్టి రాత్రికి రాత్రి వచ్చేసి కళ్ళు కప్పి చంపేశారు. సేమ్ మధురో కూడా అటువంటి ఆపరేషనే. బిన్ లాడెన్ చంపారు, ఈయనేమో సజీవంగా పట్టుకొని వచ్చారు. ఒక్క చిన్న గాయం ఆ కమాండోలకు కాకుండా పట్టుకొని వచ్చారు. నిజంగా చెప్తున్నా, అమెరికాకు ఈ విషయంలో అది తప్పు ఒప్పులు నిజానికి చాలా పెద్ద తప్పు. ఒక వేరే దేశాధ్యక్షుడిని తీసుకొని రావడం అన్నది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే. కానీ అమెరికా చేసిన పని ఏదైతే ఉందో, ఒక దేశాధ్యక్షుడిని ఒక చిన్న గాయం కాకుండా, వాళ్ళ సైనికులకు ఒక చిన్న గాయం కాకుండా, నుదుటి మీద గీత కూడా కాకుండా అధ్యక్షుడి భార్యను తీసుకుని వచ్చేసారంటే నిజంగా ట్రంప్కు కానీ అమెరికా బలగాలకు